ఎవరు పట్టించుకోకుండా అలా అయిపోయింది. మా పట్టుదల ఏమంటే ఇది ఎలాగైనా దీన్ని పైకి తీసుకురావాలనేది. ఇంకొకటి చుట్టుపక్కల ఫ్యామిలీస్కి వెళ్ళడానికి మంచి సౌకర్యం లేదని స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఏదైనా పబ్లిక్ కమర్షియల్ అయిపోతున్నది, అందుకని ఎవరికి పబ్లిక్ కంఫర్ట్ ఎవరికి లేదు. ఇవాళ రేపు ఓటీటీలు వస్తున్నాయి, అన్నీ ఏదో ఉన్నాయి, కానీ వాళ్ళకి బయటికి వెళ్ళాలని ఉంటుంది. కోవిడ్ అయినా కూడా బయట. సినిమా అంటే ప్రతి మనిషి ప్రతిరోజు ఏదో పనిలో పడి లేకుంటే తన కుటుంబ వ్యవహారాల ఒత్తిడితోటి అనేక విధాలుగా మెంటల్ టెన్షన్ ఫీల్ అయ్యి ఉంటాడు. అలాంటి వారికి సినిమా అనేది ఏంటంటే ఆ 2.5 గంటలైనా కానీ మన ఆరోగ్యాన్ని ఒక సంతోషంగా ఉంటామని ఈ యొక్క సినిమా చూడడం జరుగుతుంది అందరూ. ఎందుకంటే ఆ వచ్చిన 2.5 గంటలు మొత్తం తన ఉన్న బాధలన్నీ అట్లాంటివన్నీ మర్చిపోతారు. అలాంటి సౌకర్యం మన ఆమన్గల్ మన మండలంలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల 4 మండలాలకైనా కానీ దాదాపుగా 16 సంవత్సరాల క్రితం నేను పుట్టింది ఆమన్గల్నే. నేను సినిమా చూసింది ఒకటే సినిమా చూసిన, ఇక్కడ తాజ్మహల్ సినిమా చూసిన 95 సంవత్సరం శ్రీకాంత్. ఎందుకంటే అప్పుడు ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగుండేది థియేటర్. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీతో సినిమాకి పోవాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే అందరూ పోవచ్చు, హైదరాబాద్లో పోవచ్చు, కానీ ఈ లోకల్లో ఉండేటోళ్ళు ఫ్యామిలీతో సినిమా చూడాలంటే మనకు థియేటర్ లేదు. కాబట్టి ఇంత మంచి ఫెసిలిటీ అందించి మా ప్రాంతానికి ఇది చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా మనకి ఏంటంటే మన ఆమన్గల్ దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇంకో విషయానికి వస్తే నేషనల్ హైవే ఇప్పుడు తిరుపతికి సోమశిల రోడ్ అవుతుంది, మనం ఈ మధ్యనే శాంక్షన్ చేసారు. ఇతర ముఖ్య అతిథులు, ముందు కూర్చున్నటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారాలు. ఇంతకుముందు గతంలో ఈ థియేటరు ఇనాగ్రేషన్ గురించి కొన్ని వర్క్స్ గురించి రెడ్డి గారు యుఎస్ నుంచి మాకు 2-3 సార్లు డిస్కషన్లో మాట్లాడడం జరిగింది. సో మేము కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము కూడా ఆతృతగా ఎదురు చూడటం జరిగింది. సో మనకి హైదరాబాదు తర్వాత ఇంత మంచి ఒక ఇన్ఆర్బిట్లో కూర్చున్నట్లు, ఇక్కడ అమన్గల్లో కూర్చున్నట్లు లేదు. ఇప్పుడు వీఆర్ సిట్టింగ్ నౌ ఫీలింగ్ లైక్ సిట్టింగ్ ఇన్ ఇన్ఆర్బిట్ ఆర్ ఏఎంబి మాల్. సో అది అమన్గల్ ఉండటం అనేది నాకు తెలిసి కల్వకుర్తిలో కానీ మహేశ్వరం చుట్టుపక్కల కందుకూరులో కూడా ఎక్కడ దిస్ టైప్ ఆఫ్ ఫర్నిచర్ ఇంత అంబియన్స్ హైజీన్ ఎక్కడ కనపడలేదు. ఏదైనా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్ పరంగా మా నుంచి చిన్న సజెషన్ ఏంటంటే ఒక డిఎఫ్ఎండి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్,
హెచ్ఎఫ్ఎండి హ్యాండ్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ అని 2 ఉంటాయి. అవి మనం ఒకవేళ అవి ఆ సెక్యూరిటీ ట్రైన్డ్ లేకున్నా కానీ అవి ఎంట్రన్స్లో ఉంటే మన బాంబ్స్కి సంబంధించి లేకపోతే సెక్యూరిటీ నామ్కి సంబంధించి అదొక డిటరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం సిటీలో షాపింగ్ మాల్స్లో కానీ ఎంట్రన్స్లో ఉంటాయి. ఏదన్నా మనం క్యారీ చేస్తే బాంబు కానీ లేకపోతే ఏదైనా మెటల్ డిటెక్టర్స్ నైఫ్ లాంటి ఇంకేదైనా ఏదైనా కావచ్చు, వాటిని డిటెక్ట్ చేస్తే అట్లీస్ట్ డిటరెన్స్. రూప్కరణ్ రెడ్డి అన్నకు మాకు అనుబంధము చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఏదో 40 సంవత్సరాలు అయింది ఈ థియేటర్ నిర్మాణం చేసింది. వారు ఉన్నత విద్యావంతుడు, అగ్రికల్చర్ బిఎస్సి చేశాడు ఆ కాలంలో, గోల్డ్ మెడలిస్ట్, వ్యవస్థాపకుడు, దాంతోపాటు గవర్నర్ కూడా. గవర్నర్గా ఎదిగిన తర్వాత మన ప్రాంతంలో అనేక ఐ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. కడతాలు కానీ, తలకొండపల్లి కానీ, మాడుల కానీ, ఆమనగలు కానీ, వెల్దండ కానీ, కల్వకుర్తి కానీ, మిడ్జిల్ కానీ, చారవండ కానీ దీనికి కంటి చూపు ఇప్పించడంలో రూప్కరణ్ రెడ్డి గారు ప్రథమ స్థానం వహించాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థియేటర్ ఏర్పాటు చేయడము ఆమనగల్లో లేదు. నేను అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసింది రూప్కరణ్ రెడ్డి గారే. ఆ విధంగా రైతులకు కూడా సేవలు అందించడం జరిగింది. ఏంటంటే ఆమనగల్ కూడా నెక్స్ట్ ఒక మోడల్ మున్సిపాలిటీ కాబోతుంది. ఆమనగల్ మున్సిపాలిటీ అయింది. ఇక్కడ 15 వార్డులు ఉన్నాయి. ఈ 15 వార్డులకు సంబంధించి నుచ్చుకుంట తండ మొదలుకొని పరివనబాయి కానీ, ఎర్రబీక తండ కానీ, సామాయపల్లి కానీ, వేములకుంట కానీ, జంగారెడ్డిపల్లి కానీ, ముర్తోజపల్లి కానీ, చంద్రాయనపల్లి తాండ పెద్దది కానీ, చిన్నది కానీ, శ్రీరామ్ నగర్ కానీ, దాంతోపాటు విటాయపల్లి కానీ, పెంటతాండ కానీ, దాంతోపాటు సంకటోన్పల్లి కానీ, ఇవన్నీ దీని కింద ఉన్నాయి. దీంతోపాటు ఆమనగల్లో ఒక 13 గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉంది. ఈ ఆమనగల్ సమీపంలో తలకొండపల్లి మండలం ఉంది. తలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మాడుగుల మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కడతాల్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఈ ఆమనగల్ అనేది ఒక గుండెకాయ మాదిరిగా ఈరోజు ఒక క్యాపిటల్ సిటీ మాదిరిగా తయారై కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని సౌకర్యాలు కావాలి ఆమనగల్ కూడా. అందుకొరకు ఆమనగల్ కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు, ఇది ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు సింగిల్ రోడ్ ఉంది. దీని 4 లైన్స్ రోడ్డుగా మంజూరు అయిపోయింది. అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైకోర్టు దగ్గర కూర్చొని, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ మన లా డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేయించి ఆమనగల్కు ఒక కోర్టు కూడా తీసుకురావడం జరిగింది. నేను ఇవాళ మా వాళ్ళకి చెప్పిన, ఇక్కడ నుంచి పోయినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ కూడా ఆమనగల్ ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా మంజూరు అయిపోయింది. కేబుల్ బ్రిడ్జికి 1,080 కోట్లు, రోడ్డుకు 1,600 కోట్లు. ఈ విధంగా 80 కిలోమీటర్ల డిస్టెన్స్ తిరుపతి తగ్గుతుంది. అంటే షార్టెస్ట్ రోడ్డు హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కిలోమీటర్లు తగ్గుతుంది. సోమశిల పెద్ద ఆమనగల్ పట్టణంలో స్వర్గీయ రూప్కరణ్ రెడ్డి గారు 40 సంవత్సరాల క్రితము ఇక్కడ ఎస్విఎస్ సినిమా థియేటర్స్ను ప్రారంభించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రాంతానికి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో ఒక 3-4 సంవత్సరాలు ఈ థియేటర్స్ నడవలేదు. ఇవి ఎందుకంటే ఓల్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి థియేటర్స్. ఈ థియేటర్స్ను ఒక లేటెస్ట్ టెక్నాలజీలో, వరల్డ్లో ఏ విధంగా టెక్నాలజీ ఉందో ఆ విధంగా అభివృద్ధి చేయడానికి వారి కుమారుడు దివాకర్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా దీన్ని అత్యంత అధునూతనంగా ఒక టెక్నాలజీ, హైదరాబాద్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏ విధంగా ఉంటాయో ఆమనగల్లో కూడా 2 మల్టీప్లెక్స్ థియేటర్స్ను నిర్మాణం చేయించి రెనోవేట్ చేసి, ఒకటి 350 కెపాసిటీ, ఒకటేమో 150 కెపాసిటీ తోటి దీన్ని మార్చడం జరిగింది. ఈరోజు ఈ 2 థియేటర్స్ కూడా మేమందరం కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. స్వర్గంలో ఉన్నటువంటి రూప్కరణ్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఆత్మకు కూడా శాంతి కలగడం జరిగింది. ఆ విధంగా ఆమనగల్ పట్టణంలో
అత్యంత అధునూతనంగా ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ప్రాంత వాసులకు, చుట్టుపక్కల గ్రామాల వాసులకు, చుట్టుపక్కల మండలాలకు ఒక మంచి థియేటర్స్ అందించినందుకు మా దివాకర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు, తల్లిగారైనటువంటి భారతమ్మ గారికి, వాళ్ళ బంధుమిత్రులకు మేము అందరం కూడా మరి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఈరోజు నుంచి జాగ్రత్తగా నడిపించాలని కోరడం జరుగుతుంది. ఇంకా ఏమైనా దీనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉంటే అవి కూడా చేయాలి. శాంతి భద్రతలు కాపాడడానికి ఇక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించకుండా మా సిఐ గారు, ఉపేందర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా తప్పకుండా సంపూర్ణంగా సహకరిస్తారు. చాలా జాగ్రత్తగా నడిపించుకొని ఈ ప్రాంతంలో ఇంకా మంచి పేరు సంపాదించాలని, రూప్కరణ్ రెడ్డి గారి ఆశలను, ఆశయాలను పూర్తిగా నెరవేర్చే విధంగా దివాకర్ రెడ్డి గారు వారు అమెరికా పోయినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తిగా విజయవంతమయ్యే విధంగా చేయాలని చెప్పి అందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. Hi, this is Raghu Kunche. Please subscribe City Light E-News. This is Amardeep Chaudhary. Please subscribe to City Lights E-News. Watch it. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్. థ్యాంక్ యూ. Hi, this is Adi Pinisetti. Subscribe to City Lights E-News. అందరికీ నమస్కారం, నేను మీ నిఖి గల్రాని. డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను పాయల్ రాజ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. I am Sanvi Meghna. Please subscribe to City Light E-News. This is Manas Nagulpalli. Please like, share and subscribe to City Lights E-News. నేను మీ లహరి షరీఫ్. సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi guys, this is Kajal. Do subscribe to City Light E-News. నేను మీ సెట్. సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. నేను మీ విశ్వ. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Geeta Bhagat. Please subscribe City Light E-News.